చేశారా? ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ కదా, ఓకే ఫైన్. చూడండి, సో ఫారిన్ కరెన్సీ పోస్టింగ్, what is mean by foreign currency posting? One minute. మీరు ఎస్ఐపి లాగిన్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, కరెన్సీ ఏముంది? INR ఉంది. INR దీన్ని ఏమంటారు? యాక్చువల్గా లోకల్ కరెన్సీ అంటారు, లేదంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. దీని లోకల్ కరెన్సీ యాక్చువల్గా INR అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కూడా INR ఉపయోగించామనుకోండి, దీన్ని ఏమంటారు? లోకల్, దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఎనీవే కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. At the time of accounting entry posting, whatever currency we have specified other than local currency. At the time of accounting entry posting, if we can select other than local currency, that is called foreign currency posting అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీరు ఇండియాకి సంబంధించి, అంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ, అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అని చెప్తారు. క్లియర్ కదా? ఫస్ట్ ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నా, చూడండి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫస్ట్ వన్ చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. When we post any type of document other than local currency, that is called foreign currency posting. మీరు ఇండియన్ కరెన్సీ కాకుండా ఫారెన్ కరెన్సీ ఏదైనా తీసుకుంటే, ఐ మీన్ మీ కంపెనీ కోడ్ కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం OX02లో, అది కాకుండా వేరే కరెన్సీ తీసుకుని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. Other than local currency, when we post any document other than local currency, that is called foreign currency posting అంటారు. నెక్స్ట్ వన్, ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఇంకోటి ఉంటే చూడండి, 3 కరెన్సీస్ గురించి ఉంటుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, వెయిట్ చూడండి. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. When we post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే
ఆ డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 3 కరెన్సీస్. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఇమేజ్ ఉంటుంది చూడండి అక్కడ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఫస్ట్ వన్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వెయిట్ చూడండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting whatever currency we have specified that is called transactional currency. మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు. మీరు అక్కడ ఏ కరెన్సీ తీసుకుంటారు? మీరు ఏదైనా తీసుకోండి. లోకల్ కరెన్సీ తీసుకోండి, నాన్ లోకల్ కరెన్సీ తీసుకోండి, ఎనీ కరెన్సీ తీసుకోండి. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ whatever currency we have specified that is called transactional currency. ట్రాన్సాక్షనల్ కరెన్సీ జిఎల్ పోస్ట్ చేసే టైంలో తీసుకున్న కరెన్సీని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సెకండ్ వన్ ఏంటి? లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation it is called local currency. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో చేసాం. అక్కడ తీసుకున్న కరెన్సీని లోకల్ కరెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇమేజ్. గ్రూప్ కరెన్సీ కూడా ఉంది. గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ వీఆర్ క్రియేటింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది రిపోర్టింగ్ పర్పస్. సో ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types of currencies: transactional currency, local currency, group currency. Transactional currency means at the time of accounting entry posting whatever currency we have specified that is called transactional currency. That is transactional currency అంటారు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే తీసుకుంటామో దాన్ని లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation that is called local currency అంటారు. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. OX02 లో ఇస్తాం. క్లియర్? అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా లేదా? ఇది మొత్తం గ్రూప్ కరెన్సీ అంటే 3 కరెన్సీస్ డిఫరెంట్ గా ఉంటాయా సార్? అంతే కదా. గ్రూప్ కరెన్సీ అనేది రిపోర్టింగ్ పర్పస్. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం పని చేద్దాం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈసీసీ సర్వర్ లో 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. టాప్ లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఓన్లీ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈసీసీ సర్వర్ లో. అదే S4 HANA అనుకోండి 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S4 HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, 1 minute వెయిట్ చేయండి.
ఐఎమ్ సారీ. సో అర్థమైందండి. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి. లోకల్ కరెన్సీ అంటే తెలుసు కదా, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటాం ఐఎన్ఆర్. లోకల్ కరెన్సీ ఇప్పుడు మీ కంపెనీ ఇండియాలో ఉంటే ఐఎన్ఆర్ తీసుకుంటారు, మీ కంపెనీ ఫారెన్ లో ఉంటే యుఎస్ కంపెనీ అనుకోండి, అక్కడ లోకల్ కరెన్సీ తీసుకుంటారు. దీని ఏమంటారు, కంపెనీ కోడ్ కరెన్సీ లేదంటే లోకల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా, తెలుసు కదా మీకు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఎస్ఏపి లాగిన్ చేసి SCC4కి వెళ్ళండి. SCC4 ECCలో 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది రిపోర్టింగ్ పర్పస్. S4 హనాలో 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. SCC4 C4 డబల్ సి అండి. SCC4 అంటే చేయండి. ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఉంది చూసారా, 800 చూడండి. మన క్లయింట్ ఎంత, 800 తీసుకుంటున్నాం మనం, 800. ఓకేనా. గ్రూప్ కరెన్సీ ఏముంది చూడండి, USD ఉండాలి, USD కనిపించాలి. ఇక్కడ USD కనిపించాలి. ఒకవేళ లేకపోతే మార్చుకోవాలి మీరు, గ్రూప్ కరెన్సీ ఏది తీసుకుంటున్నారు అనేది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుందా. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది చూడండి, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన కంటిన్యూ చేయండి. ఇప్పుడు మార్చుకోవచ్చు. USD చూసారా, USD ఉండాలి ఇక్కడ. క్లయింట్ నెంబర్ 800 సెలెక్ట్ చేయండి సార్. క్లయింట్ నెంబర్ 800 చూసారా, USD కనిపించాలి ఇక్కడ. ఓకేనా, USD కనిపించాలి. USD లేకపోతే మార్చుకోవాలి, USDలోకి మార్చుకోండి ఇది. ఓకేనా. నెక్స్ట్ OB22 ట్రాన్సాక్షన్ కోడ్. OB22కి వెళ్ళండి. OB22 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత, నెంబర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. మీకు ఇంతకు ముందు డిస్కస్ చేశాను. కరెన్సీ టైప్ 10 ఉంది, కరెన్సీ టైప్ 10 ఉంది చూసారా, అది. తర్వాత చూడండి, ఎక్స్చేంజ్ రేట్ అంటే M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అంటే యావరేజ్ రేట్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ చూడండి, కింద చూడండి. ECCలో ఓన్లీ 3 కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S4 హనాలో 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి లోకల్ కరెన్సీ INR, వేరేది కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ గ్లోబల్ కరెన్సీ చూడండి, కరెన్సీస్ కూడా నెంబర్ ఉంటుంది. ఒక్కొక్క చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎంత, 10. గ్రూప్ కరెన్సీ 30, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, ఇవన్నీ ఉంటాయి. సో మనం 30 తీసుకుందాం. గ్రూప్ కరెన్సీ 30 ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అన్నాడు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఏం తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేసి M తీసుకోండి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. చూడండి, MPP కూడా ఉంటుంది. MA తీసుకుంటారు, మాక్సిమం MA తీసుకుంటారు. M అంటే మీనింగ్ ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. ఓకే, M ఇవ్వండి. M ఇస్ ద స్టాండర్డ్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి.
ఇన్ కరెన్సీస్ ఫస్ట్ వన్ తీసుకోండి స్టాండర్డ్. సెకండ్ వన్ తీసుకోవాలి ట్రాన్సాక్షన్ ఫస్ట్ లోకల్ కరెన్సీ యాజ్ ఏ బేసిస్. 2 తీసుకోండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి 1 అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్. మీకు నేను చెప్పాను ఇంతకుముందు. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఏంటో చెప్పాను మీకు నేను, గుర్తుందా? అదనమాట. సో డాక్యుమెంట్ డేట్ 3 ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇది 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది ఈసీసీలో. S4 హనాలో 10 కరెన్సీస్ వరకు సపోర్ట్ చేస్తుంది. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 వెళ్ళండి. OB07 లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? SPRO వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG SAP NetWeaver general settings currencies కి వచ్చాం కదా. ఇక్కడ చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ చూడండి ఎక్కడ ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ ఇవి స్టాండర్డ్ అండి, మనం ఏం చెయ్యము, జస్ట్ ఐడియా కోసం చూస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి. M తీసుకోండి. కంటిన్యూ చేయండి. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. కరెన్సీ ట్రాన్సాక్షన్స్ M తీసుకుంటారు, లేదంటే P కూడా తీసుకోవచ్చు. P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. 99% కంపెనీస్ MA తీసుకుంటారు. ఫస్ట్ వన్ తీసుకోవాలి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ప్లానింగ్. MA తీసుకుంటారు 99% కంపెనీస్ ఏవైనా సరే. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. MPB. B అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్, అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. ఎనీవే 99% కంపెనీస్ M తీసుకుంటారు, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి. ఇది స్టాండర్డ్, మనం ఏం చేయట్లేదు. M అంటే ఏంటి, P అంటే ఏంటి, B అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్ OBBS. సేమ్ పార్ట్. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. అది ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ ఏమోపెన్ అయింది? ఎస్ అనండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. M తీసుకోవాలి. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. చెప్పాను కదా, M ఇవ్వండి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఫ్రమ్ కరెన్సీ USD. అమెరికన్ డాలర్. నాన్ లోకల్ కరెన్సీ అమెరికన్ డాలర్ తీసుకుంటున్నాను. టు కరెన్సీ INR.
INR. టూ కరెన్సీ INR. వ్యాలిడ్ ఫ్రమ్ దగ్గర ఏమేమి వాళ్ళు ఈరోజు డేట్ ఇవ్వండి. రేషియో 1 ఇవ్వండి. ఫస్ట్ 1 1:2. 1 తర్వాత చూడండి ఏముంది, ఇస్టు ఉంది. 1:2 అగైన్ 1. 1 తర్వాత ఏముంది, ఇస్టు ఉంది, అగైన్ 1 ఉంది. దీన్ని ఏమంటారు, 1:1 మెథడాలజీ. దీన్ని ఏమంటారు, 1:1 మెథడాలజీ అంటారు. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ USD to INR. From USD to INR, non-local currency to local currency. USD to INR, non-local currency to local currency. Validate ఈరోజు డేట్ 1:1. సో 1:1 అంటే 1:1 మెథడాలజీ. non-local currency to INR, non-local currency to local currency, non-local currency to local currency. 1:1 means non-local currency to local currency. This is called 1:1 methodology. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఎక్స్చేంజ్ రేట్స్ డిఫైన్ చేస్తున్నాం. ఎక్స్చేంజ్ రేట్ అంటే డిఫైన్ చేస్తున్నాం. మెయింటైన్ ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, సేమ్ పార్ట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. M తీసుకోండి. M అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. M డేట్ ఇవ్వండి. డేట్ డేట్ 1 అయితే 1 కదా, కరెక్ట్. రైట్ సైడ్ ఫ్రమ్ దగ్గర USD ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర USD, ఫ్రమ్ దగ్గర USD. USD. సో ఎంత కోట్ చేస్తున్నాం, US డాలర్ ఎంత ఉంది ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 76 రూపీస్ ఉంది. ఎగ్జాంపుల్ 76 ఇవ్వండి. 76. 2 దగ్గర ఏమి ఇవ్వాలి, 2 దగ్గర INR, ఇండియన్ కరెన్సీ. లాస్ట్ లో 2 ఉంది చూడండి. అరవకండి, ఎందుకే వన్ మినిట్ లైన్ లో ఉండండి. ఐఎమ్ సారీ. చూడండి, M అంటే మీనింగ్ ఏంటి, M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. వ్యాలిడేట్ తీసుకున్నాం. ఫ్రమ్ USD తీసుకున్నాం. ఫ్రమ్ అంటే USD, నాన్ లోకల్ కరెన్సీ. ఎంత ఉంది మార్కెట్ లో, 76 రూపీస్ ఉంది. తర్వాత 2 దగ్గర INR తీసుకున్నాం. అంటే
ఒక డాలర్కి 76 రూపీస్ వస్తాయి. ఎంటర్ చేయండి. రేషియో దగ్గర 1 యాడ్ అయింది చూసారు. రేషియో కాలంలో 1 వచ్చింది చూడండి, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయింది. ఎలా వచ్చింది ఇది? మనం M అంటే 1:1 రేషియో అనేది కాన్ఫిగరేషన్ చేసాం. సో ఇక్కడ మనం 76 రూపీస్ గా కోట్ చేసాం డాలర్ వాల్యూ రూపాయలోకి. ఇది మీరు రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్ళారనుకోండి, రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటది? రియల్ టైం ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది అబాప్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇది మాన్యువల్ గా మనం మెయింటైన్ చేయము. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం ఇచ్చాం. సో ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది? హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ది ఎక్స్చేంజ్ రేట్ ఇన్ రియల్ టైం. ఇన్ రియల్ టైం exchange rates will be reflected based on the ABAP program. ABAP consultant will write one program based on the client requirement. Exchange rates will be updated automatically. So exchange rate అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? క్లియరా? క్లియర్ సార్. సో మరి ఎక్స్చేంజ్ రేట్ అని చూడండి, మీకు షీట్ ఇస్తాను, చూపిస్తాను. సేవ్ చేసేయండి, ఇది ఈ కాన్ఫిగరేషన్ సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా? MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఈ కాన్ఫిగరేషన్ లో మనం ఏం చేసాము? చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేసి నోట్ చేసుకోండి. అది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. చూడండి, హియర్ వీ నీడ్ టు మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇక్కడ మనం ఏం చేసాం? ఇక్కడ మాన్యువల్ గా మెయింటైన్ చేసాం. ఇన్ ది రియల్ టైమ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇట్ ఈస్ నాట్ మెయింటైన్ మాన్యువల్లీ. మాన్యువల్ గా మెయింటైన్ చేయరు. ABAP consultant will write one program based on the client requirement. Exchange rate will be updated automatically. ABAP ఒక ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ ABAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. బట్ మనం ఏం చేస్తాము? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వీ నీడ్ టు వెరిఫై ది ఎక్స్చేంజ్ రేట్ ట్రాన్సాక్షన్స్. ABAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేయాలి? ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్ ఏం చేయాలి? మనం వెరిఫై చేస్తాం. OBB8 లో ఎంత ప్రాపర్ గా అప్డేట్ అయ్యిందా లేదా చెక్ చేస్తాం. ఓకేనా? ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్, కరెక్ట్ గా అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. క్లియరా? If you can find any mistake on the exchange rate updating, you need to intimate to ABAP consultant or basis consultant. If you can find any mistake, మీరు ఏదైనా మిస్టేక్ అనేది ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? మనము బేసిస్ టీమ్ వాళ్ళకి కానీ లేదంటే ABAP కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి. ప్రాపర్ గా మనము ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవ్వలేదు అనేది మనము ఇన్ఫార్మ్ చేయాలి. బేసిస్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ABAP కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది డెమో సర్వర్ కాబట్టి మాన్యువల్ గా అప్డేట్ చేస్తాం. క్లియరా? ఆ సెషన్కి వెళ్ళండి. ఇక చూడండి, ఓన్లీ USD టు INR తీసుకున్నాం. ఇట్లా మీరు కెనడా టు INR, జపాన్ టు INR, సింగపూర్ డాలర్ టు INR ఇట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి డిఫరెంట్ కరెన్సీస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను? USD ఒకటే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, ఇంకా కావాలన్నా తీసుకోవచ్చు. సింగపూర్ డాలర్ టు INR, జపనీస్ డాలర్ టు INR,
సింగపూర్ డాలర్ టు INR ఎట్లా అని తీసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు స్టార్టింగ్ కాబట్టి ఓన్లీ ఒకటే నేను తీసుకున్నాను. దీన్ని ఏమంటారు 1:1 మెథడాలజీ అంటారు. నెక్స్ట్ వెళ్ళండి, OBAS ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OBAS OBA7 transaction code OBA7 define documents type. essay document పొజిషన్ కి essay document తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ కంపెనీ కోడ్ రైట్ సైడ్ ఇక్కడ 91 ఉందా, తీసేసి ఏమి ఇవ్వాలి మనం, M తీసుకోవాలి. M అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని అర్థం. కంటిన్యూ. M తీసుకున్నాం. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో చూడండి, మన కరెన్సీ చేంజ్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. INR ఇది లోకల్ కరెన్సీ. సో మనం ఏం తీసుకోవాలి, USD తీసుకోవాలి. USD ఇవ్వండి. అక్కడ కంపెనీ కూడా మార్చిన ఇదేనా, కాదు కదా. ఓకే, కింద చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి. కరెన్సీ చూడండి, USD తీసుకున్నాం. రెంట్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. పిల్లరా చూసారా, $10,000 కాదు $1,000 ఇవ్వండి. క్లియర్, అర్థమవుతుంది. $1,000 ఇవ్వండి. ఇక్కడ కూడా $1,000 ఎంటర్ చేయండి. చూసారా, మనం అమెరికన్ డాలర్లో ఎంత పోస్ట్ చేస్తున్నాం, $1,000 పోస్ట్ చేస్తున్నాం. లోకల్ కరెన్సీలో దాని వాల్యూ ఎంత, 76,000. ఎందువల్ల, ఒక $1 కి 76 రూపీస్ వస్తుంది. అందువల్ల 76 రూపీస్ వచ్చింది. మనం చేసాం కదా కాన్ఫిగరేషన్, దాన్ని బేస్ గా చేసుకుని ఆ వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సిమ్యులేట్ చేయండి. USD పోస్ట్ అవుతున్నారో చూడాలి. USD లో చూడండి, కరెన్సీ ఏముంది, USD పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి, USD లో $1,000 ఉంది. లోకల్ కరెన్సీలో ఎలా చెక్ చేస్తాము, పైన డిస్ప్లే కరెన్సీ చూడండి. పైన డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాక్చువల్గా ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏంటి, మన డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, ఇది డాక్యుమెంట్ కరెన్సీ అంటారు. దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇప్పుడు INR లో, ఇప్పుడు US డాలర్ పోస్ట్ చేసాం.
ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ ఏంటి? యుఎస్డిలో ఉంది. లోకల్ కరెన్సీ చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి? యుఎస్ డాలర్లో పోస్ట్ చేసాం. సో మీరు లోకల్ కరెన్సీలో కావాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. చేశారా? చూసారా? 76,000 లోకల్ కరెన్సీలో 76,000 అంటే మనం కాన్ఫిగరేషన్ చేసాం. $1కి 76 రూపీస్ కోట్ చేసాం, అందువల్ల ఇలా వస్తుంది అనమాట. యుఎస్ డాలర్ కావాలంటే ఇది లోకల్ కరెన్సీలో, నాన్ లోకల్ కరెన్సీలో కావాలంటే డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, డాక్యుమెంట్ కరెన్సీ తీసుకోండి. చూసారా? $1,000 సరిపోయిందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. సో మనం ఒక కరెన్సీ చేసాం, మీరు వేరే కరెన్సీస్ కూడా చేయొచ్చు. చేయొచ్చు అనమాట. అంటే సేమ్ ఎక్స్చేంజ్ రేట్ లో డిఫరెన్స్ వాల్యూస్, అంటే సాక్రిఫైస్ అమౌంట్ ఉంటుంది. యాక్చువల్ గా సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. OB64 వెళ్ళండి. OB64 మీరు ఎంట్రీస్ ఎన్నైనా చేయొచ్చు అండి. ఇంకా యుఎస్ డాలర్ పైన ఎన్నైనా చేయొచ్చు మీరు. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. చూడండి, ఎక్స్చేంజ్ రేట్ సాక్రిఫైస్ వాల్యూ 10% ఇస్తారు. ఎవరైనా 10% ఇస్తారు. ఇది చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఇక్కడ 10% యాడ్ చేసుకుని ఉంచండి. ఇది చేసినా చేయకపోయినా నో ఇష్యూ. మాక్సిమం ఎక్స్చేంజ్ రేట్ అన్నాడు కదా, డిస్కౌంట్ కి సంబంధించింది 10% ఇవ్వండి, ఇచ్చేసి సేవ్ చేయండి. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా ఏం కాదు. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ స్టెప్. ఇక్కడ ఏం చేస్తాము? సాక్రిఫైస్ అమౌంట్, మీరు ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సిస్టంలో, దానికి 10%, మాక్సిమం 10% ఇస్తారు. ఎవరైనా అంతే 10% ఇస్తారు. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. ఓన్లీ మనం ఒకే యుఎస్డి ఒకటే తీసుకున్నాం. మీరు ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. సింగపూర్ పోస్ట్ చేయొచ్చు, కెనడియన్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వేరే కరెన్సీస్ కూడా చెప్తాను, S/4HANAలో చెప్తాను. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. తర్వాత దీని తర్వాత ఇంకేముంటది? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. ఇవి కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్ లో. క్లియర్ కదా? ఫారెన్ కరెన్సీ చాలా సింపుల్. మీకు ఎస్ఐపిలో కాన్సెప్ట్స్ అన్ని ఈజీ అనండి. మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అసెట్ అకౌంటింగ్ ఒకటి, కంట్రోలింగ్ ఒకటి కొంచెం టఫ్ అనిపిస్తుంది. మిగతావన్నీ సేమ్, అన్ని సింపుల్ గానే ఉంటాయి. ఆల్ కాన్సెప్ట్స్, డోంట్ వరీ. క్లియర్ కదా? అర్థమైందా? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అది 5 minutes లో చేయొచ్చు. కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి టైం పట్టింది. ఇది మాత్రం ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఎక్స్చేంజ్ రేట్ ఎలా అప్డేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఎబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. క్లియరా? అర్థమైందా లేదా? బేసిస్ కన్సల్టెంట్ అంటే ఎవరు? బేసిస్ కన్సల్టెంట్ అంటే ఇప్పుడు FICO కన్సల్టెంట్ ఎలా ఉన్నారో వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్ అంటారు. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఈ సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటారు. సర్వర్స్, ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేశారు, దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి వాళ్ళు మూవ్ చేస్తారు. మనం ఓన్లీ TR మాత్రమే జనరేట్ చేయగలుగుతాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి వాళ్ళే మూవ్ చేస్తారు. అలాగే డేటాబేస్ అంతా రెస్పాన్సిబిలిటీ అంతా కూడా బేసిస్ టీమ్ వాళ్ళదే. అంటే వాళ్ళు కూడా అంటే ఎబాప్ టైప్ అనమాట. అంటే ఎబాపర్ కాదు, ప్రోగ్రామింగ్ సంబంధించింది కాదు, వాళ్ళు కూడా ఫంక్షనలే. బట్ వాళ్ళు కూడా FICO ఎలాగో అదొక డిఫరెంట్ మాడ్యూల్ బేసిస్ అనేది. క్లియరా? క్లియర్.
ఇప్పుడు యాక్చువల్గా డేటా ఎస్ఏపిలో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. ఈ డేటా అంతా మెయింటైన్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరు ఇస్తారు? బేసిస్ కన్సల్టెంట్. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ కదా? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సింపుల్ కాన్ఫిగరేషన్స్ అండి, 5 minutes లో చేయొచ్చు. ఎస్ఏపి మనం 3 months నేర్చుకుంటాం, 10 days లో మొత్తం చేసేయచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము ఏంటనేది చెప్తున్నాను. దానివల్ల టైం టేకింగ్ తీసుకుంటుంది. టోటల్ కోర్సు 10 days లో నేను చేసేయచ్చు, మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని చేయొచ్చు. క్లియరా? సార్ కస్టమ్ డ్యూటీ ఎంట్రీ ఒకటి చెప్తారా సార్? కస్టమ్ డ్యూటీ. కస్టమ్ డ్యూటీనా? ఎస్ సార్. ఇప్పుడు మనం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా మెటీరియల్, ఆ ఎంట్రీ ఇప్పుడు చెప్తారా తర్వాత చెప్తారా? రేపు వస్తుందండి మీకు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో మనం వెండర్ కి పేమెంట్ చేస్తాం కదా, ఎస్ సార్. అందులో కవర్ అవుతుంది. రేపు క్లాస్ లో మనం ఏం చేస్తాము, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ పోస్టింగ్ చేస్తాం. మీకు అక్కడ అంటే వెండర్ తో ఇప్పుడు ఏదైనా సరే మీకు ఫారెన్ నుంచి మీరు ఏదైనా ఇంపోర్ట్ చేస్తున్నట్టు మీనింగ్ ఏంటి? వాళ్ళు వెండర్సే కదా సప్లై చేసేది రా మెటీరియల్ కంపెనీకి. ఎస్ సార్. కానీ అక్కడ మనం కస్టమ్. ఓకే సార్. ఒకటండి, మీరు ఎస్ఏపి అనేది ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ తీసుకొచ్చానో అవన్నీ కూడా కవర్ అవుతాయండి. అది అంటే చాలా ఉంటాయి, అది పెద్ద ఓషన్ మనం చెప్పలేము. మీకు యాక్చువల్గా ట్రైనింగ్ లో ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని బేస్ గా చేసుకుని మీరు రేపు కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆల్ టీ కోర్స్ కి యాక్సెస్ ఉండదు, మీకున్న నాలెడ్జ్ ని బేస్ గా చేసుకుని మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. అది మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ చేస్తాం. తర్వాత అక్కడ ఏమని ఫస్ట్ మనం పోస్టింగ్ చేసాం కదా, రివాలిడేషన్ చెప్తాను మీకు. తర్వాత రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటే వెండర్స్ కి సంబంధించింది. అది ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఎంఎంఓ చూసుకుంటారు, మనం బిల్ జనరేట్ చేస్తాం. ఎలా చేస్తాం అనేది రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ దాంట్లో వస్తుంది. మీకు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం కదా, అక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. ఇన్వాయిస్ పోస్ట్ చేయకపోతే మనం కస్టమ్ డ్యూటీ వేస్తామని చెప్తారు సార్, అందుకోసం అది ఆ ఎంట్రీ ఎలా వేస్తారు సార్? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కదా. ఎస్. ట్యాక్సెస్ అనేవి ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ సపరేట్ అండి. అవన్నీ ఏనండి, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అవన్నీ సపరేట్ అండి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అవన్నీ సపరేట్ అండి. ఇంట్రాస్టేట్ జిఎస్టీ అవన్నీ సపరేట్ క్లాసెస్. మీకు అన్ని కవర్ అవుతాయండి, టైం ఉంది ఇంకా చాలా ఉంది సిలబస్. మీకు ఎంత ఎన్ని క్లాసెస్ అయినాయి? ఎన్ని క్లాసెస్ అయినాయి మీకు మొత్తం ఇప్పటి వరకు? 34. ఈరోజు 35 క్లాసెస్ అయినాయి, అంతే కదా. ఈ సిలబస్ చెప్తానండి, ఇంకా చాలా ఉంటాయి. మీరు అడిగిన అన్ని నేను చెప్పలేను, చాలా ఉంటాయి ఎస్ఐపిలో. యాక్చువల్గా ఇవి మనకి ఇన్ని టాపిక్స్ కవర్ చేయరు, బట్ మ్యాక్సిమం చెప్తాను, మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.